परन्धामदीपं शिवं शिवं दिव्यज्योतिरूपं शिवं शिवम् अज्ञानतिमिरनाशं विज्ञानविजयघोषं ब्रह्मा तनुवासं ईश्वरविलासम् ॐ शान्तिनादं शिवं शिवम्। सृष्टिचक्रसारम् शान्तिधाममूलम् कलियुगान्तमुना करुणनु कुरिपिंचगा पतितपावननामं परमात्मतत्त्वम् ब्रह्मामुखकमलमुना वेदसारगीतं ज्ञानामृतवर्षं शिवं शिवम्। परन्धामदीपं शिवं शिवं दिव्यज्योतिरूपं शिवं शिवम् अज्ञानतिमिरनाशं विज्ञानविजयघोषं ब्रह्मा तनुवासम् ईश्वरविलासम् ॐ शान्तिनादं शिवं शिवम्। कर्म प्रदाहम् मूडु मूर्तुल रचना त्रिमूर्ति शिव साध जीवन मुक्ति प्राप्ति सत्ययुग
विलासं विज्ञानविजयघोषं ब्रह्मा तनुवासं ईश्वरविलासम् ॐ शान्तिनादं शिवं शिवम् राजयोग ब्राह्मण कुलभूषणं संगमयुग समयं मानसत्व विजयम् विश्वशान्ति स्थापना। ఓం శాంతి. మురళీ డేట్ 13/3/2026. మధురమైన పిల్లలారా, మీరు శ్రీమతానుసారం తత్వాల సహితంగా ప్రపంచమంతటినే పావనంగా చేసే సేవ చేయాలి. అందరికీ సుఖశాంతులనిచ్చే మార్గాన్ని తెలపాలి. ప్రశ్న: పిల్లలు, మీరు మీ దేహాన్ని కూడా మర్చిపోయే పురుషార్థం చేస్తారు. అందువల్ల మీకు అవసరం లేని ఏవి? జవాబు: చిత్రాలు అవసరం లేదు. ఈ చిత్రము నే మర్చిపోవాలనుకున్నప్పుడు ఆ చిత్రాల అవసరం ఏముంది? స్వయాన్ని ఆత్మగా భావించి విదేహి అయిన తండ్రిని, మధురమైన ఇంటిని స్మృతి చెయ్యండి. ఈ చిత్రాలు చిన్నపిల్లల కొరకు, అంటే కొత్త వాళ్ళ కోసం. మీరు స్మృతిలో ఉండాలి. ఇతరులందరితో స్మృతి చేయించాలి. వృత్తి వ్యాపారాలకు మొదలైనవి చేసుకుంటూ సతో ప్రధానంగా అయ్యేందుకు స్మృతిలో ఉండే అభ్యాసం చేయాలి. పాట: అదృష్టాన్ని మేల్కొల్పుకొని వచ్చాను. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు, ఈ పాటలోని పదాలు విని తక్షణమే సంతోషంలో ఉంటారు. మీ సౌభాగ్యమైన స్వర్గ భాగ్యాన్ని తీసుకునేందుకు ఇక్కడికి వచ్చారని పిల్లలు మీకు తెలుసు. ఈ విధంగా మరెక్కడా చెప్పరు. మనం తండ్రి నుండి స్వర్గ వారసత్వం తీసుకుంటున్నాము. అంటే స్వర్గాన్ని తయారు చేసే పురుషార్థం చేస్తున్నామని మీకు తెలుసు. కేవలం స్వర్గవాసులుగా అయ్యేందుకే కాదు, స్వర్గంలో ఉన్నత పదవిని పొందుకునే పురుషార్థము చేస్తూ ఉన్నారు. స్వర్గాన్ని సాక్షాత్కారం చేయించు తండ్రి మనకి చదివిస్తూ ఉన్నారు. పిల్లలకు ఈ నష కూడా ఉండాలి. ఇప్పుడు భక్తి సమాప్తమైపోతుంది. భగవంతుడు భక్తులను ఉద్ధరించేందుకు వస్తారని అంటారు. ఎందుకంటే రావణుని సంకెళ్లలో చిక్కుకొని ఉన్నారు. అనేక మనుషులకు అనేక మతాలు ఉన్నాయి. మీరిప్పుడు అంతా అర్థం చేసుకున్నారు. సృష్టి చక్రం అనాదిగా రచింపబడిన ఒక ఆటగా ఉంది. మనము ప్రాచీనమైన నూతన ప్రపంచవాసులుగా ఉండేవాళ్ళము. ఇప్పుడు పురాతన ప్రపంచవాసులుగా అయ్యామని భారత్వాసీలు భావిస్తూ ఉంటారు. తండ్రి కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని తయారు చేశారు. రావణుడు దాన్ని మళ్ళీ నరకంగా చేశాడు. బాప్ దాదా మతం అనుసరించి మీరు మీ కొరకు కొత్త ప్రపంచాన్ని తయారు చేసుకుంటున్నారు. నూతన ప్రపంచం కొరకు చదువుతున్నారు. మిమ్మల్ని చదివించేది ఎవరు? జ్ఞానసాగర్లు పతిత పావనులనే మహిమ కలవారు. ఆ ఒక్కరికి తప్ప ఇతరులకు ఎవ్వరికీ ఈ మహిమ లేదు. వారొక్కరే పతిత పావనులు.
మనమంతా పతితులము. పావన ప్రపంచం ఎవ్వరికీ గుర్తులేదు. సరిగ్గా 5000 సంవత్సరాల క్రితం పావన ప్రపంచం ఉండేదని, ఈ భారతదేశమే స్వర్గంగా ఉండేదని, మిగిలిన అన్ని ధర్మాలు శాంతిలో ఉండేవని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. భారత్వాసులమైన మనము సుఖధామంలో ఉండేవాళ్ళము. మనుషులు శాంతిని కోరుకుంటారు, కానీ ఇక్కడ ఎవ్వరూ శాంతిగా ఉండలేరు. ఎందుకంటే ఇది శాంతిధామం కాదు, అది నిరాకార ప్రపంచము. మనం అక్కడ నుండి వచ్చాము. సత్యయుగాన్ని శాంతిధామమని అనరు, సత్యయుగాన్ని సుఖధామమని అంటారు. దానిని శాంతిధామమని అనరు. సుఖధామంలో మీరు పవిత్రత, సుఖశాంతులతో ఉంటారు. ఏ హంగామా ఉండదు. ఇంట్లో ఎవరైనా పిల్లలు జగడాలాడుతూ ఉంటే వారిని శాంతిగా ఉండమని అంటారు. తండ్రి అంటూ ఉన్నారు, ఆత్మలైన మీరు ఆ శాంతి దేశానికి చెందినవారు. ఇప్పుడు జగడాల దేశంలో ఉన్నారు. ఈ విషయం ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నది. మీరు తండ్రి ద్వారా మళ్ళీ ఉన్నతోన్నతమైన పదవిని పొందేందుకు పురుషార్థం చేస్తూ ఉన్నారు. ఇది చిన్న పాఠశాల కాదు, గాడ్ ఫాదర్ స్థాపించిన యూనివర్సిటీ. మొత్తం ప్రపంచమంతటిలో ఇది చాలా పెద్ద విశ్వవిద్యాలయము. ఇందులో అందరూ తండ్రి ద్వారా శాంతి సుఖాల వారసత్వాన్ని పొందుతారు. ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరికీ మహిమ లేదు. ఈ బ్రహ్మకు కూడా మహిమ లేదు. తండ్రే ఇప్పుడు స్వయంగా వచ్చి వారసత్వం ఇస్తారు. తర్వాత సుఖమే సుఖము ఉంటుంది. సుఖశాంతులను ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. మహిమ అంతా వారిదే. సత్యత్రేతాయుగాలలో ఎవరికీ మహిమ ఉండదు. అక్కడ రాజ్యం జరుగుతూ ఉంటుంది. మీరు వారసత్వాన్ని పొందుతారు. మిగిలిన వారంతా శాంతిధామంలో ఉంటారు. ఇతరులెవ్వరికీ మహిమ లేదు. భలే యేసుక్రీస్తు ధర్మస్థాపన చేస్తారు, అలా వారు చేసే తీరాలి. ధర్మస్థాపన చేస్తారు, తర్వాత కిందకి దిగుతూ వస్తారు. మహిమ ఏముంది? మహిమ ఒక్కరికి మాత్రమే ఉంది. వారిని ముక్తిదాత అని, పతిత పావనుడని పిలుస్తూ ఉంటారు. వారికి కూడా యేసుక్రీస్తు, బుద్ధుడు మొదలైన వారు గుర్తుకు రారు. అందరూ ఒక్కరినే ఓ గాడ్ ఫాదర్ అని స్మృతి చేస్తారు. సత్యయుగంలో అయితే ఎవరిని మహిమ చేయరు. చివరిలో ఈ ధర్మాలు మొదలైనప్పుడు తండ్రి మహిమను గానం చేస్తారు. భక్తి ప్రారంభమవుతుంది. డ్రామా ఎలా తయారైందో, చక్రం ఎలా తిరుగుతూ ఉందో, ఈ విషయాలు తండ్రికి పిల్లలుగా అయిన వారికి మాత్రమే తెలుసు. తండ్రి రచయిత నూతన సృష్టి అయిన స్వర్గాన్ని రచిస్తారు, కానీ అందరూ స్వర్గంలోకి రారు. డ్రామా రహస్యాన్ని కూడా అర్థం చేసుకోవాలి. తండ్రి ద్వారా సుఖ వారసత్వం లభిస్తుంది. ఈ సమయంలో అందరూ దుఃఖీలుగా ఉన్నారు. అందరూ వాపస్ వెళ్ళాలి, మళ్ళీ సుఖంలో వస్తారు. పిల్లలు, మీకు చాలా మంచి పాత్ర లభించింది. ఏ తండ్రికి ఇంత మహిమ ఉందో వారిప్పుడు వచ్చి సన్ముఖంలో కూర్చొని పిల్లలు మీకు అర్థం చేయిస్తూ ఉన్నారు. అందరూ పిల్లలే కదా. తండ్రి సదా సంతోషంగా ఉంటారు. వాస్తవానికి తండ్రిని ఇలా అనరు, ఎందుకంటే సదా సంతోషంగా ఉంటారని చెప్తే దుఃఖీగా కూడా కావలసి పడుతుంది. బాబా వీటన్నిటి నుండి భిన్నమైన వారు. బాబా మహిమ ఏదైతే ఉన్నదో ఈ సమయంలో మీ అందరి మహిమ కూడా అదే. భవిష్యత్తులో మీ మహిమ వేరుగా ఉంటుంది. బాబా ఎలా జ్ఞానసాగర్లో మీరు కూడా అలాగే ఉన్నారు. మీ బుద్ధిలో సృష్టి చక్ర జ్ఞానమంతా ఉన్నది. తండ్రి సుఖసాగర్లు, వారి ద్వారా అనంతమైన సుఖము లభిస్తుందని మీకు తెలుసు. ఈ సమయంలో మీరు తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నారు.
తండ్రి పిల్లలకి ఇప్పుడు శ్రేష్ఠ కర్మలు నేర్పిస్తూ ఉన్నారు. ఉదాహరణకి ఈ లక్ష్మీనారాయణులు ఉన్నారు. వీరు తప్పకుండా కిందటి జన్మలో మంచి కర్మలు చేసినందునే ఈ పదవిని పొందుకున్నారు. ప్రపంచంలో వీరి రాజ్యం ఎలా పొందారో ఎవ్వరికీ తెలియదు. తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలైన మీరిప్పుడు ఇలా తయారవుతూ ఉన్నారు. ఒకప్పుడు మనం ఇలా ఉండేవాళ్ళము, ఇప్పుడు మళ్ళీ తయారవుతున్నామని మీ బుద్ధికి తోస్తుంది. తండ్రి కూర్చొని కర్మ అకర్మ వికర్మల రహస్యాన్ని అర్థం చేయిస్తూ ఉన్నారు. తద్వారా మనం ఇలా తయారవుతాము. తండ్రి శ్రీమతాన్ని ఇస్తారు కనుక మనం దానిని అర్థం చేసుకోవాలి కదా. శ్రీమతం ద్వారా పూర్తి ప్రపంచాన్ని, తత్వాలు మొదలైన వాటిని శ్రేష్టంగా తయారు చేస్తారు. సత్యయుగంలో అందరూ శ్రేష్టంగా ఉండేవారు. అక్కడ ఏ హంగామాలు, తుఫాన్లు మొదలైనవి ఉండవు. ఎక్కువ చలి కానీ ఎక్కువ వేడి కానీ ఉండదు. సదా వసంత ఋతువే ఉంటుంది. అక్కడ మీరు ఎంతో సంతోషంగా ఉంటారు. ఖుదా బహిస్తాన్ లేక స్వర్గాన్ని, హెవెన్ను స్థాపిస్తారని వారు పాడతారు కూడా. మరి అందులో శ్రేష్ఠ పదవిని పొందుకునే పురుషార్థం చేయాలి. సదా తల్లిదండ్రులను అనుసరించమని చెప్పబడుతుంది. తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. తర్వాత తండ్రితో పాటు ఆత్మలమైన మనమంతా కలిసి వెళ్తాము. శ్రీమతాన్ని అనుసరించి ప్రతి ఒక్కరికి మార్గాన్ని తెలియచేయాలి. అనంతమైన తండ్రి స్వర్గ రచయిత. ఇప్పుడు ఇది నరకము. తప్పకుండా నరకంలోనే స్వర్గ వారసత్వాన్ని ఇచ్చి ఉంటారు. ఇప్పుడు 84 జన్మలు పూర్తి అవుతాయి. తర్వాత మొదటి జన్మ స్వర్గంలో తీసుకోవాలి. మీ ముఖ్య ఉద్దేశం ఎదురుగానే ఉంది. ఇలా తయారవ్వాలి. మనమే లక్ష్మీనారాయణులుగా అవుతాము. వాస్తవానికి ఈ చిత్రాల ఆవశ్యకత లేదు. ఎవరు కచ్చాగా ఉన్నారో, క్షణక్షణం మర్చిపోతారో వారు చిత్రాలను ఉంచుకోవాలి. కొందరు కృష్ణుని చిత్రాన్ని పెట్టుకుంటారు. కృష్ణుని చూడకుండా స్మృతి చెయ్యలేరు. అందరి బుద్ధిలో చిత్రమేమో ఉంటుంది. మీకు చిత్రాలు ఉంచుకునే అవసరం లేదు. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తారు. మీరు మీ చిత్రాన్ని కూడా మర్చిపోతారు. దేహ సహితంగా సర్వ సంబంధాలను మర్చిపోవాలి. తండ్రి చెప్తూ ఉన్నారు, మీరు ఒక్క ప్రియునికి ప్రేయస్సులు. ప్రియుడైన తండ్రి చెప్తూ ఉన్నారు, నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు నాశమవుతాయి. ఎలాంటి స్థితి ఉండాలి అంటే, ఏ సమయంలో శరీరాన్ని వదిలినా మేము ఈ పాత ప్రపంచాన్ని వదిలి ఇప్పుడు తండ్రి వద్దకు వెళ్తామని భావించాలి. 84 జన్మలు పూర్తి అయినాయి. ఇప్పుడు వెళ్ళాలి. నన్ను స్మృతి చేయండని తండ్రి ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. కేవలం తండ్రిని, మధురమైన ఇంటిని స్మృతి చెయ్యండి. ఆత్మ అయిన నేను అశరీరిగా ఉండేవాడిని. మళ్ళీ ఇక్కడ పాత్ర అభినయించేందుకు శరీరాన్ని ధరించాను. పాత్ర చేస్తూ చేస్తూ పతితమైపోయామని బుద్ధిలో ఉంది. ఈ శరీరము ఒక పాత చెప్పు వంటిది. ఆత్మ పవిత్రమవుతూ ఉన్నది. పవిత్రమైన శరీరము ఇక్కడ లభించదు. ఇప్పుడు ఆత్మలమైన మనము వాపస్ ఇంటికి వెళ్తాము. మొదట యువరాజా యువరాణిగా అవుతాము. స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతాము. రాధాకృష్ణులెవరో మనుషులకు తెలియదు. వారు వేరువేరు రాజధానులకు చెందినవారు. తర్వాత వారికి స్వయంవరం జరుగుతుంది. పిల్లలైన మీరు ధ్యానములో స్వయంవరాన్ని చూశారు. ప్రారంభంలో చాలా సాక్షాత్కారాలు జరిగేవి. ఎందుకంటే పాకిస్తాన్లో మిమ్మల్ని సంతోషంగా ఉంచేందుకు ఆ పాత్ర నడిచింది.
చివరిలో మరణాలు, భూకంపాలు మొదలైనవి జరిగాయి. మీకు సాక్షాత్కారాలు అవుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ వారు ఏ పదవి పొందుతారో తెలిసిపోతుంది. సరిగ్గా చదవని వారు చాలా పశ్చాత్తాపపడతారు. అప్పుడు తండ్రి మీరు చదవలేదు, ఇతరులను చదివించలేదు, స్మృతి కూడా చేయలేదని అంటారు. స్మృతి ద్వారానే సతోప్రధానంగా అవుతారు. పతిత పావనులు ఒక్క తండ్రి మాత్రమే. వారంటూ ఉన్నారు, నన్నొక్కరినే స్మృతి చేస్తే మీ కర్మలో మురికి తొలగిపోతుంది. స్మృతి యాత్ర చేసేందుకు పురుషార్థం చేయాలి. వృత్తి వ్యాపారాలు చేసుకోండి, కర్మలేమో చేయవలసిందే కదా. బుద్ధి యోగము అక్కడ ఉండాలి. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఇక్కడే తయారవ్వాలి. గృహస్థంలో ఉంటూ నన్ను స్మృతి చేసినప్పుడు మీరు కొత్త ప్రపంచానికి అధిపతులుగా అవుతారు. తండ్రి ఇక ఏ ఇతర కష్టము ఇవ్వరు. మీకు చాలా సహజమైన ఉపాయాన్ని తెలుపుతున్నారు. సుఖధామానికి అధిపతులుగా అయ్యేందుకు నన్నొక్కరినే స్మృతి చెయ్యండి. తండ్రి కూడా నక్షత్రమే. వారు సర్వశక్తివంతులు, చాలా తేజోమయంగా ఉంటారని మనుషులు భావిస్తారు. తండ్రి అంటూ ఉన్నారు, నేను మనుష్య సృష్టికి చైతన్య బీజ రూపాన్ని. బీజమైనందున సృష్టి ఆది మధ్యాంతాలు నాకు తెలుసు. మీరు బీజము కాదు, నేను బీజాన్ని. అందుకే నన్ను జ్ఞానసాగరుడని అంటారు. మానవ సృష్టికి చైతన్య బీజమైనందున వారికి ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో తెలుసు. ఋషులు మునులు ఎవరికీ రచయిత రచన ఆది మధ్యాంతాలను గురించి తెలియదు. పిల్లలకు తెలిస్తే వారు తండ్రి వద్దకు వెళ్ళేందుకు ఆలస్యం చేయరు. కానీ తండ్రి వద్దకు వెళ్ళే మార్గమే తెలియదు. పవిత్ర ప్రపంచంలోకి పతితులు ఎలా వెళ్ళగలరు? అందుకే తండ్రి అంటూ ఉన్నారు, కామ మహాశత్రువు, దానిపై విజయం పొందండి. ఇదే మీకు ఆది మధ్యాంతాల దుఃఖం ఇస్తుంది. పిల్లలైన మీకు చాలా బాగా అర్థం చేస్తున్నారు. ఎలాంటి కష్టమూ లేదు. కేవలం తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేయాలి. తండ్రి స్మృతి అంటే యోగము ద్వారా పాపాలు భస్మమవుతాయి. సెకండ్లో తండ్రి ద్వారానే చక్రవర్తి పదవి లభిస్తుంది. పిల్లలు స్వర్గంలోకేమో వస్తారు, కానీ స్వర్గంలో కూడా ఉన్నతమైన పదవిని పొందేందుకు పురుషార్థం చేయాలి. స్వర్గంలోకి ఎలాగైనా వెళ్తారు. కొద్దిగా విన్నా తండ్రి ఈ భూమిపైకి వచ్చారని అర్థం చేసుకుంటారు. ఇది అదే మహాభారత యుద్ధమని ఇప్పుడు కూడా అంటూ ఉంటారు. పిల్లలకు రాజయోగాన్ని నేర్పించే ఆ తండ్రి కూడా తప్పకుండా ఉంటారు కదా. మీరు అందరినీ మేల్కొల్పుతూ ఉంటారు. ఎక్కువ మందిని మేల్కొల్పువారు ఉన్నత పదవి పొందుతారు. పురుషార్థం చేయాలి. అందరూ ఒకే విధమైన పురుషార్థం చేయలేరు. ఈ పాఠశాల చాలా గొప్పది. ఇది వరల్డ్ యూనివర్సిటీ. ఈ ప్రపంచమంతటిని సుఖధామంగా, శాంతిధామంగా తయారు చేయాలి. ఇటువంటి టీచర్ ఎక్కడైనా ఎప్పుడైనా ఉంటారా? యూనివర్స్ అంటే మొత్తం ప్రపంచం. ఆ తండ్రే ప్రపంచంలోని మనుషులందరినీ సతో ప్రధానంగా తయారు చేస్తారు. అంటే స్వర్గాన్ని తయారు చేస్తారు. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: తండ్రి సమానంగా మహిమాయోగ్యులుగా అయ్యేందుకు తండ్రిని అనుసరించాలి. ఇది అంతిమ జన్మ. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. కాబట్టి లోపల సంతోషపు డంకాలు మోగుతూ ఉండాలి. కర్మభోగాన్ని కర్మయోగంతో
అంటే తండ్రి స్మృతితో సంతోషంగా సమాప్తం చేసుకోవాలి. వరదానము: బాలక్ నుండి యజమాని అనే స్మృతి ద్వారా సర్వ ఖజానాలకు అధికారి ప్రాప్తి సంపన్న భవ. మేము తండ్రి ఖజానాలన్నిటికీ బాలక్ నుండి మాలిక్, నేచురల్ యోగులము, నేచురల్ స్వరాధ్య అధికారులము. ఈ స్మృతి ద్వారా సర్వప్రాప్తి సంపన్నులుగా అవ్వండి. పొందుకోవాల్సిందంతా పొందుకున్నాము అనే పాట సదా పాడుతూ ఉండండి. పోగొట్టుకున్నాము పొందుకున్నాము, పోగొట్టుకున్నాము పొందుకున్నాము అనే ఆట ఆడకండి. పొందుకుంటున్నాను పొందుకుంటున్నాను ఇవి అధికారుల మాటలు కావు. ఎవరైతే సంపన్నమైన తండ్రికి బాలకులో, సాగరుని పిల్లలో, వారు నౌకరు సమానంగా శ్రమ చేయరు. స్లోగన్: యోగబలం ద్వారా కర్మభోగంపై విజయం ప్రాప్తి చేసుకోవటమే శ్రేష్టమైన పురుషార్థము. అవ్యక్త సూచన: అన్నిటికంటే ముందు స్వయంపై పూర్తి నమ్మకం ఉండాలి. తర్వాత బాప్ దాదా మరియు పరివారంపై నమ్మకంగా ఉండాలి. ఎంత నమ్మకస్తులుగా నిశ్చయబుద్ధి కలవారిగా అయ్యే కర్తవ్యం చేసిన నమ్మకస్తులుగా ఉండటం వల్ల విజయులు అవనే అవుతారు. నమ్మకస్తులుగా ఉండటం వల్ల ప్రతి కర్తవ్యం, ప్రతి సంకల్పం, ప్రతి మాట శక్తిశాలిగా ఉంటుంది. అచ్చా. ఓం శాంతి. ఇది కలియుగం చివరి దశ. ప్రపంచం బాధలతో నిండి ఉంది. మనుషులు శాంతిని వెతుకుతున్నారు, కానీ నిజమైన ఆనందం ఎక్కడో తెలియదు. ఈ సమయాన శివోహం 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 నిజానంద స్వరూపం పరమాత్మ శివుడు భూమిపై అవతరిస్తాడు. ఆయన జ్ఞానం ద్వారా మానవులను దేవతలుగా మార్చుతాడు. జ్ఞాన స్వరూపం శివోహం శివోహం ప్రకాశం స్వరూపం శివోహం శివోహం నిజానంద నిరాకార జ్యోతిర్బిందు శివ పరమాత్ముడు స్వయంగా భగవంతుడు ఒక వృద్ధ మానవ తణువులో ప్రవేశించి జ్ఞాన రాజయుగాలను నేర్పిస్తున్నారు. రాజయోగ ధ్యానం ద్వారా మనిషి తన అసలైన స్వరూపాన్ని గుర్తు చేసుకుంటాడు. నేను శరీరం కాదు, నేను శాంతి స్వరూపమైన ఆత్మ. ఆత్మ పవిత్రమవుతున్న కొద్దీ మనసులో శాంతి పెరుగుతుంది, వికారాలు అంతరించిపోతాయి, దేవత్వం వెలుగుతుంది. ఇలా భూమిపై ఒక కొత్త యుగం ప్రారంభమవుతుంది. అది సత్యయుగం, భూమిపై స్వర్గం. ఇది సత్యయుగం, దేవతల ప్రపంచం. ఇక్కడ ప్రకృతి పవిత్రం, వాతావరణం శాంతితో నిండి ఉంటుంది. ప్రతి ఆత్మ దైవ గుణాలతో జీవిస్తుంది. సత్యయుగంలో పుట్టే ప్రతి పిల్లవాడు దేవత్వంతో నిండి ఉంటాడు. వారికి కోపం, అసూయ, స్వార్థం తెలియదు. వారి మనసు పవిత్రమైన పుష్పంలా ఉంటుంది. ఇక్కడ మనుషులు ప్రకృతితో కలిసి జీవిస్తారు. వ్యాధులు లేవు, దుఃఖం లేదు. సత్యయుగంలో పుట్టే ప్రతి ఆత్మ దేవతగా జన్మిస్తుంది. పవిత్రత, ప్రేమ, ఆనందం వారి సహజ స్వభావం. సత్యయుగంలో లక్ష్మీ నారాయణుల రాజ్యం ఉంటుంది. ధర్మం,
సత్యం, శాంతి ప్రపంచాన్ని పాలిస్తాయి. సత్యయుగంలో ప్రకృతి కూడా పవిత్రంగా ఉంటుంది. పక్షులు మధురంగా పాడుతాయి, జంతువులు కూడా ప్రేమతో జీవిస్తాయి. సత్యయుగంలో వ్యాధులు లేవు, యుద్ధాలు లేవు, దుఃఖమనే మాటే ఉండదు. సున్నితమైన ఉదయం. ఆకాశం నీలి వెలుగులతో మెరిసిపోతూ ఉంది. సూర్యుని మృదువైన కిరణాలు భూమిని తాకగానే ప్రకృతి మెల్లగా మేల్కొంటోంది. సింహం, ఆవు ఒకే చోట నీరు తాగుతున్నాయి. అడవుల మధ్యలో పారే స్వచ్ఛమైన సెలయేరులు నిర్మలమైన సంగీతంలా మృదువుగా మోగుతున్నాయి. పక్షుల మధుర గానాలు ఆకాశాన్ని నింపుతూ ప్రతి చెట్టు ఆకులో ఆనందం మెరిసిపోతోంది. అక్కడ భయం లేదు, కలుషితం లేదు. ప్రకృతి అంతా పవిత్రతతో, శాంతితో నిండిపోయింది. ప్రతి జీవి పరస్పర ప్రేమతో జీవిస్తోంది. భూమి అంతా స్వర్గ సౌందర్యంతో వెలుగుతోంది. ఇది సత్యయుగం. పవిత్రత, శాంతి, ఆనందం కలిసి నాట్యం చేసే కాలం. ఇక్కడ ప్రతి గాలి స్పర్శలో దైవత్వం ఉంది. ప్రతి క్షణం పరమానందంతో నిండిన స్వర్గ జీవితం. సత్యయుగం అది కేవలం ఒక కాలం కాదు. అది సౌందర్యం, శాంతి, ఆనందం కలిసి వికసించే దివ్య ప్రపంచం. పచ్చని తోటల మధ్యలో, సువాసనలతో నిండిన పుష్పవాటికలలో దేవతలు సుగమమైన నృత్యాలతో ప్రకృతిని ఆనందింపచేస్తున్నారు. పచ్చని తోటలు, పరిమళించే పూలు, స్వచ్ఛమైన గాలి ప్రతి దిశలో ఆనందాన్ని పంచుతోంది. వీణ, వంశీ, మృదంగం స్వరాలు మెల్లగా మోగుతూ నాట్యకళలో ప్రతి అడుగు సంగీతానికి అనుగుణంగా మృదువుగా సాగుతోంది. ప్రతి కదలికలో సౌందర్యం, ప్రతి భంగిమలో దైవత్వం మెరిసిపోతోంది. ఇక్కడ ప్రతి దృశ్యం అందంతో నిండిన ఒక దివ్య చిత్రంలా కనిపిస్తుంది. పచ్చని తోటల మధ్యలో, పరిమళించే పూల తీరాల్లో దేవతలు సంతోషంగా నడుస్తూ కనిపిస్తారు. వారి ముఖాల్లో చిరునవ్వు, హృదయంలో ఆనందం. అక్కడ సంగీతం మధురంగా వినిపిస్తుంది. వీణ స్వరాలు, మృదువైన వాయిద్యాల నాదం ప్రకృతి గాలిలో కలిసిపోతూ ఒక దివ్య రాగాన్ని సృష్టిస్తాయి. ఆ మధుర స్వరాలకు అనుసరించి దేవతలు నృత్యకళను ఆవిష్కరిస్తారు. వారి ప్రతి అడుగు సౌందర్యానికి ప్రతీక, ప్రతి భంగిమ పవిత్రతకు చిహ్నం. నాట్యకళలో వారి కదలికలు పూలపై తేలే గాలిలా మృదువుగా ఉంటాయి. అది కేవలం నృత్యం కాదు, ఆనందం రూపంలో వికసించే ఆత్మల ఉత్సవం. అంతలో ఆకాశంలో బంగారు కాంతులతో మెరిసే పుష్పక విమానం కనిపిస్తుంది. దేవతలు అందులో ప్రయాణిస్తూ స్వర్గభూమి యొక్క అపూర్వ సౌందర్యాన్ని ఆస్వాదిస్తారు. పైనుండి కనిపించే దృశ్యాలు మరింత అద్భుతం. పచ్చని అరణ్యాలు, స్వచ్ఛంగా ప్రవహించే నదులు, రంగురంగుల పుష్పాలతో నిండిన తోటలు. ప్రతి దిశలో శాంతి, ప్రతి క్షణంలో ఆనందం, ప్రతి దృశ్యంలో దివ్య సౌందర్యం. ఇది సత్యయుగం. కళలు వికసించే కాలం, ప్రకృతి చిరునవ్వు చిందించే ప్రపంచం, ప్రతి ఆత్మ ఆనందంతో జీవించే స్వర్గధామం.
అక్కడ కళలు వినోదం కోసం మాత్రమే కాదు, ఆత్మ ఆనందాన్ని వ్యక్తం చేసే పవిత్ర మార్గం. అంతలో బంగారు కాంతులతో మెరిసే పుష్పక విమానాలు ఆకాశంలో సౌందర్యంగా విహరిస్తున్నాయి. దేవతలు ఆ విమానాల్లో కూర్చుని పర్వతాలు, నదులు, పుష్పవనాల మీదుగా సుందరమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తూ ప్రయాణిస్తున్నారు. క్రింద కనిపిస్తున్న భూమి పచ్చని తోటలతో, మెరిసే సరస్సులతో, పక్షుల మధుర గానాలతో స్వర్గంలా అందంగా విరాజిల్లుతోంది. స్నేహం, ప్రేమ, పవిత్రత నిండిన ఆ ప్రపంచంలో ప్రతి క్షణం ఆనందమే, ప్రతి దృశ్యం ఒక దివ్య కళాఖండమే.